సో హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2025లోకి అయితే మనం అడుగు పెట్టేసాం గైస్. 2024లో మనం బోల్డ్ అని గ్యాజెట్స్ అయితే చూసాం, టెక్ ఈవెంట్స్ చూసాం, అలాగే లేటెస్ట్ టెక్ న్యూస్ అండ్ అప్డేట్స్ కూడా మనం చూసాం. సో ఈ ఇయర్ మనకి బోల్డ్ అని గ్యాజెట్స్ అయితే లాంచ్ అవబోతున్నాయి. వాటిలో నేను ఒక పార్ట్ అయితే సెలెక్ట్ చేశాను. ఇప్పుడైతే ఈ వీడియోలో నేను అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్, ఎవ్రీ మంత్ మనం ఎలాగైతే చెప్పుకుంటున్నామో మంత్లీ స్మార్ట్ ఫోన్స్ గురించి, అలాగే ఈ ఇయర్లో కూడా ఈ జనవరి మంత్ మనకు లాంచ్ అవబోతున్న అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ గురించి అయితే చెప్పుకోబోతున్నాం. అలాగే మన ఛానల్లో ఈ న్యూ ఇయర్ సందర్భంగా మనం కొన్ని అప్డేట్స్ అయితే తీసుకొస్తున్నాం గైస్. లైక్ వీక్లీ టెక్ న్యూస్ అనేది నేను చెప్పబోతున్నాను, అలాగే షార్ట్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేయబోతున్నాను గైస్. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే షార్ట్ వీడియోస్ నేను పోస్ట్ చేస్తాను. కింద కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పోస్ట్ చేసిన వీడియోస్ మీకు అందరికీ రీచ్ అయితే అవుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి గైస్. మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అయితే అవ్వండి. సో లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ వీడియో. మన ఫస్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే పోకో తరపు నుండి పోకో X7 సిరీస్ అయితే మనకి ఈ జనవరి మంత్లో అయితే లాంచ్ అవబోతుంది. సో డేట్ వచ్చేసి 9th January 2025, ఎక్స్క్లూజివ్ ఆన్ ఫ్లిప్కార్ట్ ఫ్రెండ్స్. సో ఈ మొబైల్ గురించి మనం డీటెయిల్గా చూసుకున్నట్టయితే ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో మనకి ప్రాసెసర్ అనేది అప్గ్రేడ్ చేస్తున్నారు. లైక్ X7లో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా చిప్సెట్ని అయితే యూజ్ చేస్తున్నారు. వెరాస్ X7 ప్రోలో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా చిప్సెట్ని అయితే యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో డిస్ప్లే వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 1.5K AMOLED కర్వ్డ్ డిస్ప్లేని అయితే తీసుకొస్తున్నారు ఈ పోకో సిరీస్లో. ప్రీవియస్ మోడల్లో చూసుకున్నట్టయితే మీకు క్రిస్టల్ డిస్ప్లేని అయితే యూజ్ చేశారు. దీనిలో మీకు కర్వ్డ్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా వైజ్ చూసుకున్నట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్తో తీసుకొస్తున్నారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాని అయితే యూజ్ చేస్తున్నారు. ఫ్రంట్ చూసుకున్నట్టయితే మీకు 32 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బ్యాటరీ వైజ్ చూసుకున్నట్టయితే X7లో మీకు 5110 mAh బ్యాటరీ విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. ఇదైతే మనకి ప్రీవియస్ మోడల్తో కంపేర్ చేసుకుంటే సేమ్ బ్యాటరీని అయితే యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బట్ X7 ప్రోలో చూసుకున్నట్టయితే మీకు 6000 mAh బ్యాటరీ విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. ఇదైతే మీకు Android 15తో వస్తుంది. ఈ మొబైల్ మీకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో తీసుకొస్తున్నారు. ఇండియా వేరియంట్ చూసుకున్నట్టయితే మీకు X7 నియాన్ కూడా రావచ్చు అని ఎక్స్పెక్టేషన్స్. మరి చూద్దాం ఈ మొబైల్ మనకి ఎంత ప్రైస్కి తీసుకొస్తారో, ఎందుకంటే ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే అవ్వలేదు గైస్ ప్రైస్ విషయంలో. X6 Pro అండ్ X6 మీకు చూసుకున్నట్టయితే 21,000 ప్రైస్కి అయితే తీసుకొచ్చారు. మరి ఈ మొబైల్ మీకు 25,000 వరకు తీసుకురావచ్చని ఎక్స్పెక్టేషన్స్. మరి చూద్దాం ఈ మొబైల్ లాంచ్ అయిన తర్వాత మనకి దీని యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏంటో. నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే మనకి రెడ్మీ తరపు నుండి రెడ్మీ 14C. ఈ మొబైల్ కూడా మనకి ఈ జనవరి మంత్లో అయితే లాంచ్ అవుతుంది ఫ్రెండ్స్, ఆన్ 6th January. ఇదైతే మీకు ఎక్స్క్లూజివ్లీ అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఈ మొబైల్ అనేది. దీని యొక్క డీటెయిల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే డిస్ప్లే వైజ్ చూసుకున్నట్టయితే మీకు బిగ్గెస్ట్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 6.88 ఇంచ్ 120 Hz ఇమర్సివ్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే మీకు మీడియాటెక్ హీలియో G81 అల్ట్రా ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే మీకు ఇది అరౌండ్ అండర్ 15,000కి అయితే తీసుకురావచ్చు ఈ మొబైల్ అనేది. సో దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే మీకు 5160 mAh బ్యాటరీ విత్ 18 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో తీసుకొస్తున్నారు. దీంట్లో ఎలాంటి అడాప్టర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు ఫ్రెండ్స్. సో అడాప్టర్ అనేది మీరు సపరేట్గా పర్చేస్ చేసుకోవాల్సిందే. కెమెరా వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 50 మెగాపిక్సెల్ AI డ్యూయల్ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు వీడియో ఏదైనా రికార్డ్ చేసుకోవాలనుకుంటే 1080p 30 FPS వరకు మీరు రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీలో కూడా మీకు సేమ్ FPS వస్తుంది. సెల్ఫీ కెమెరా చూసుకున్నట్టయితే మీకు 13 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ యొక్క బేస్ వేరియంట్ మీకు 4GB వేరియంట్లో అవైలబుల్గా ఉంటుంది. హైయెస్ట్ వేరియంట్ 6GB వేరియంట్లో అవైలబుల్గా ఉంటుంది. మన థర్డ్ మొబైల్ చూసుకున్నట్టయితే రియల్మీ 14 Pro సిరీస్. ఈ మొబైల్ అనేది ఈ జనవరి మంత్ మనకి లాంచ్ అవబోతుంది. ప్రీవియస్ మోడల్ 13 Proతో కంపేర్ చేసుకుంటే డిస్ప్లేలో మీకు 1.5K కర్వ్డ్ డిస్ప్లేని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ AI ఇంటిగ్రేషన్ ఫ్రెండ్స్. AI యాక్టివ్ ఐ ప్రొటెక్షన్ ఫీచర్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారు ఈ డిస్ప్లేలో. బ్యాక్ డిజైన్ చూసుకున్నట్టయితే మీకు కలర్ గ్రేడింగ్ డిజైన్తో వస్తుంది ఈ మొబైల్ అనేది. ప్రాసెసర్ అండ్ కెమెరా సెటప్ గురించి మనకి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఫ్రెండ్స్. వచ్చిన వెంటనే పోస్ట్ చేస్తాను మన వీక్లీ టెక్ న్యూస్లో. స్టే ట్యూన్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని వాచ్ చేయండి. ఇంకా ఈ మొబైల్లో మీకు కెమెరాలో త్రిబుల్ ఫ్లాష్ ఫీచర్ని అయితే తీసుకొస్తున్నారు. సో అదొక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కెమెరా డీటెయిల్ స్పెసిఫికేషన్ అయితే మనకి ఇంకా రాలేదు రియల్మీ తరపు నుండి. వచ్చిన వెంటనే మీకు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్.
మన ఫోర్త్ మొబైల్ చూసుకున్నట్లయితే Oppo Reno 13 సిరీస్. సో ఈ 13 సిరీస్లో మీకు 13 అండ్ 13 Pro మొబైల్స్ అయితే మీకు 9th జనవరి నుండి సేల్స్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. డిస్ప్లే వైస్ చూసుకున్నట్టయితే 13లో మీకు 6.59 ఇంచ్ ఫ్లాట్ OLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 13 Proలో చూసుకున్నట్టయితే మీకు 6.83 ఇంచ్ మైక్రో కర్వ్డ్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెండిట్లోనే మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ తీసుకొస్తున్నారు విత్ Corning Gorilla Glass Protection 7i ఫ్రెండ్స్. సో ప్రాసెసర్ వైస్ చూసుకున్నట్టయితే రెండు మొబైల్స్లో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. సో డిజైన్ వైస్ చూసుకున్నట్టయితే బోత్ ద మొబైల్స్లో మీకు సేమ్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా వైస్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 50 మెగాపిక్సెల్ OIS కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, డ్యూయల్ కెమెరా సెటప్. సెల్ఫీ చూసుకున్నట్టయితే మీకు దీంట్లో 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 13 Proలో చూసుకున్నట్టయితే మీకు ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, OIS కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ అండ్ 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్తో తీసుకొస్తున్నారు. సెల్ఫీలో కూడా మీకు చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బ్యాటరీలో కూడా మీకు కొంచెం ఎన్హాన్స్మెంట్ అయితే ఉంది. లైక్ 5600 mAh బ్యాటరీ అయితే 13 సిరీస్లో మీకు అవైలబుల్గా ఉంటుంది విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. వెరస్ 13 Proలో మీకు 5800 mAh బ్యాటరీ విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, వైర్డ్ సపోర్ట్ అండ్ 50 వాట్ వైర్లెస్ సపోర్ట్ని అయితే తీసుకొస్తున్నారు. ఈ రెండు మొబైల్స్ మీకు ఏ ఇంటిగ్రేషన్తో తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. Android 15తో వస్తుంది మనకి. మన ఫిఫ్త్ మొబైల్ చూసుకున్నట్టయితే OnePlus 13 ఫ్రెండ్స్. OnePlus 13 సిరీస్ అనేది మనకి Jan 7th నుండి అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇండియా వేరియంట్ చూసుకున్నట్టయితే మీకు 13R అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో దీని యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే మీకు 6.78 ఇంచ్ 1.5K 120 Hz OLED డిస్ప్లేతో వస్తుంది. ప్రాసెసర్ వైస్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే మీకు ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాని అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. సెల్ఫీ వైస్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 6000 mAh బ్యాటరీ విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే తీసుకొస్తున్నారు. Android 15తో వస్తుంది ఇన్ ద బాక్స్. అలాగే మీకు Oxygen OS 15తో వస్తుంది. ఈ మొబైల్ అనేది మీకు AI బేస్డ్ ఫీచర్తో వస్తుంది గైస్. మొబైల్ అనేది అండర్ 50,000కి అయితే తీసుకురావచ్చు అని ఎక్స్పెక్టేషన్. సో Jan 7 తర్వాత మనకైతే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది దీని గురించి. మన 6th మొబైల్ చూసుకున్నట్లయితే పోకో తరపు నుండి పోకో F7 అండ్ F7 Ultra. ఈ 2 మొబైల్స్ అనేది మనకి ఈ జనవరి మంత్ లేదా ఏప్రిల్ మంత్లో అయితే తీసుకురావచ్చు. సో ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే దీంట్లో మీకు 1.5K LTPS నారో బెజల్ ఫ్లాట్ స్క్రీన్తో వస్తుంది డిస్ప్లే అనేది. ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు Snapdragon 8S Elite ప్రాసెసర్ లేదా 8S Gen 3 ప్రాసెసర్ అయితే వీళ్ళు తీసుకురావచ్చు. ఇంకా ఆ ప్రాసెసర్ కూడా మనకి కన్ఫర్మేషన్ అవ్వలేదు ఫ్రెండ్స్. బ్యాటరీ వైస్ చూసుకున్నట్టయితే మీకు మ్యాసివ్ బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ 7000 mAh బ్యాటరీ, వన్ ఆఫ్ ది ఫస్ట్ మొబైల్ విత్ హైయెస్ట్ బ్యాటరీ ఫ్రమ్ పోకో సిరీస్. 7000 mAh విత్ 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. బ్యాక్ చూసుకున్నట్టయితే మీకు గ్లాస్ బాడీని అయితే తీసుకొస్తున్నారు. Android 15తో వస్తుంది. కెమెరా గురించి మనకి ఇంకేం అప్డేట్స్ అయితే రాలేదు ఫ్రెండ్స్. కెమెరా అండ్ లాంచింగ్ డేట్ అనేది మనకి ఇంకా రాలేదు. వచ్చిన వెంటనే మీకు వెంటనే పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్డ్ అవర్ యూట్యూబ్ ఛానల్. మా నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే సామ్సంగ్ తరపు నుండి సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్. ఈ మొబైల్ అనేది మనకి జనవరి 22 అయితే లాంచ్ అవ్వచ్చు. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 6.9 ఇంచ్ QHD ప్లస్ డైనమిక్ AMOLED డిస్ప్లే అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 120 Hz రిఫ్రెష్ రేట్. ప్రాసెసర్ వైస్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు Snapdragon 8 Gen 4 ప్రాసెసర్ అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 5500 mAh బ్యాటరీ విత్ 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. అలాగే ఈ మొబైల్ అనేది మీకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో తీసుకొస్తున్నారు. అలాగే ఏ ఫీచర్స్ కూడా ఈ మొబైల్లో మీకు తీసుకొస్తున్నారు. ఒక లీక్ అయితే వచ్చింది, ఏ ఫీచర్ మనకి కొత్తగా అప్డేట్ అయితే అవుతుంది S5లో. లైక్ కార్ క్రాష్ సెన్సర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చూద్దాం ఇంకెన్ని అప్డేట్స్ అయితే మనకు వస్తాయో. మీకు వచ్చిన వెంటనే మీకు అప్డేట్ చేస్తాను. స్టే ట్యూన్డ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ మొబైల్ యొక్క వేరియంట్ చూసుకున్నట్టయితే మనకి 12GB అండ్ 16GB వేరియంట్స్ తీసుకురావచ్చు. ప్రైజింగ్ అరౌండ్ మీకు 1,25,000కి అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది ఈ మొబైల్ అనేది. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే ఐక్యూ తరపు నుండి ఐక్యూ నియో 10 సిరీస్. ఈ 10 సిరీస్ అనేది మనకి చైనాలో అయితే లాంచ్ అయింది నవంబర్ మంత్లో. సో ఇంకా ఇండియాకి అయితే మనకి అఫీషియల్గా అయితే లాంచ్ చేయలేదు ఫ్రెండ్స్. సో ఈ మొబైల్ అనేది ఈ జనవరి మంత్ లాంచ్ చేయొచ్చు అని ఎక్స్పెక్టేషన్స్. సో దీని యొక్క డీటెయిల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే 10 Pro మనకి 6.78 ఇంచ్ 1.5K 144 Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే మీకు డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ చూసుకున్నట్టయితే మీకు 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే 6100 mAh బ్యాటరీ విత్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఈ మొబైల్ కూడా మనకి Android 15తో వస్తుంది ఫ్రెండ్స్. ప్రైసింగ్ చూసుకున్నట్టయితే అండర్ 40,000కి అయితే తీసుకురావచ్చు అని ఎక్స్పెక్టేషన్స్. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే Asus తరపు నుండి Asus ROG Phone 9 అండ్ Phone 9 Pro. ఈ 2 మొబైల్స్ గురించి మనం రీసెంట్గా అయితే మాట్లాడుకుంటూ వస్తున్నాం.
ఎందుకంటే ఈ మొబైల్ అయితే చైనాలో అండ్ డిఫరెంట్ కంట్రీస్లో అయితే లాంచ్ చేశారు, బట్ ఇండియాకి అయితే ఇంకా తీసుకురాలేదు అఫీషియల్గా. సో ఈ జనవరి మంత్లో అయితే మనకి ఈ మొబైల్ అయితే ఇండియాకి తీసుకురావచ్చిన ఎక్స్పెక్టేషన్స్. స్పెసిఫికేషన్ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 6.78 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే 9లో మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాని అయితే యూజ్ చేస్తున్నారు. 9 Pro చూసుకున్నట్టయితే మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 32 మెగాపిక్సెల్ టెలిఫోటిక్ లెన్స్ అయితే యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సెల్ఫీ వైజ్ చూసుకున్నట్టయితే బోత్ ద మొబైల్స్ మీకు 32 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ ద బాక్స్ మనకి Android 15తో వస్తుంది. బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే మీకు 5800 mAh బ్యాటరీ విత్ 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో తీసుకొస్తున్నారు. ఇదైతే ఫుల్లీ మనకి గేమింగ్ మొబైల్ ఫ్రెండ్స్, గేమింగ్ కోసం డిజైన్ చేశారు. బ్యాక్ డిస్ప్లేలో కూడా మీకు గేమింగ్ లుక్ అయితే ఉంటుంది. మన లాస్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే మోటోరోలా తరపు నుండి Moto G05. సో ఈ మొబైల్ అనేది మనకి బేసిక్ వేరియంట్లో తీసుకురావచ్చిన ఎక్స్పెక్టేషన్స్ ఫ్రెండ్స్. డిస్ప్లే చూసుకున్నట్టయితే మీకు 6.7 ఇంచ్ హెచ్డీ ప్లస్ స్క్రీన్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ కాంపాక్టబిలిటీ. ప్రొటెక్షన్ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు Corning Gorilla Glass 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు MediaTek Dimensity Helio G81 ప్రాసెసర్ అయితే దీంట్లో యూజ్ చేస్తున్నారు. బ్యాటరీ కెపాసిటీ చూసుకున్నట్టయితే మీకు 5200 mAh బ్యాటరీ విత్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. బ్యాక్ కెమెరా చూసుకున్నట్టయితే మీకు 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సెల్ఫీ చూసుకున్నట్టయితే మీకు 8 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇన్ ద బాక్స్ మనకి Android 15తో వస్తుంది. సో చూద్దాం దీని యొక్క ప్రైసింగ్ మనకి ఎంతైతే అవైలబుల్గా ఉంటుందో. అఫీషియల్ డేట్ అయితే మనకి ఇంకా కన్ఫర్మేషన్ అవ్వలేదు మోటోరోలా తరపు నుండి. ఎన్ని అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు వెంటనే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడతో మన వీడియో ఎండ్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీకు ఏ మొబైల్ మీకు నచ్చిందో, ఏ మొబైల్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారో ఆ మొబైల్ గురించి మీరు కామెంట్ అయితే చేయండి. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.